ఒకటి లూకా సువార్తను ఎవరికి అంకితం చేసి వ్రాయబడింది? ఏ పేతురు, బి థియోఫిలు, సి పౌలు, డి తిమోతికి. 2 యేసు జనన సమయంలో దేవదూత ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఏ జెకర్యా, బి మరియా, సి యోసేపు, డి ఎలిజబెత్. 3 యేసు పుట్టినప్పుడు కాపరులకు ఏమి ప్రకటించబడింది? ఏ తీర్పు, బి యుద్ధం, సి మహానంద వార్త, డి ఉపవాసం. 4 యేసు 12 ఏళ్ల వయస్సులో ఎక్కడ కనిపించాడు? ఏ నజరేతు, బి మందిరంలో, సి బేత్లెహేములో, డి సమరియలో. 5 యోహాను బాప్తిస్మము ఇచ్చిన ప్రాంతమేది? ఏ గలిలయ, బి యోర్దాను నది, సి సముద్రం, డి యెరూషలేము. 6 యేసు ఉపవాసం చేసిన కాలమెంత? 7 రోజులు, బి 21 రోజులు, సి 40 రోజులు, డి 50 రోజులు. 7 యేసు తన సేవను మొదట ఎక్కడ ప్రారంభించాడు? ఏ యెరూషలేము, బి నజరేతు, సి కపెర్నహూము, డి బెతనియా. 8 మంచి సమార్యుడి ఉపమానం ఏ సువార్తలో మాత్రమే ఉంది? ఏ మత్తయి, బి మార్కు, సి లూకా, డి యోహాను. 9 యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుడి ఉపమానం ఏ అంశాన్ని బోధిస్తుంది? ఏ శిక్ష, బి సంపద, సి పశ్చాత్తాపం క్షమ, డి ధర్మశాస్త్రం. 10 యేసు 12 మందిని పంపినప్పుడు వారికి ఏమి తీసుకువెళ్లవద్దని చెప్పాడు? ఏ ఆహారం, బి దండ, సి సంచి, డబ్బు, డి చెప్పులు. 11 మార్ధా మరియు మరియ కథ ద్వారా యేసు ఏమి బోధించాడు? ఏ సేవ, బి ధనం, సి ప్రార్థనకు ప్రాధాన్యం, డి యుద్ధం. 12 యేసు శిలువపై వేలాడుతుండగా ఏ మాట చెప్పారు? ఏ నన్ను క్షమించు, బి నా దేవా నన్ను ఎందుకు విడిచితివి, సి తండ్రి వీరిని క్షమించుము, డి ఇది పూర్తయింది. 13 యేసుతోపాటు శిలువ వేయబడినవారిలో ఒకడు ఏమి పొందాడు? ఏ శిక్ష, బి మౌనం, సి పరలోక వాగ్దానం, డి ధనం. 14 యేసు పునరుత్థానమైన తరువాత ఎవరికి ముందుగా దర్శనమిచ్చాడు? ఏ పేతురు, బి యోహాను, సి ఎమ్మావు మార్గంలోని శిష్యులకు, డి తోమాకు. 15 లూకా సువార్త చివరికి యేసు ఎక్కడికి ఆరోహణుడయ్యాడు? ఏ యెరూషలేము, బి గలిలయ, సి బేతనియ సమీపంలో, డి సమరియా.